జయ పాండురంగ ప్రభో విఠలా జగదోద్ధారా హరి విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల శ్రీరమణీ హృదయాంతరంగా మంగళకర కరుణాంతరంగా ఆశ్రిత దీన జనావనరంగా జగదోద్ధారా హరి విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. హే గర్ల్స్, హాయ్. నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఈ ప్రపంచ యాత్రికుడు. అయితే ఈ అన్వేష్ మొన్నక ఈ ఎడారి మతాల గురించి వివరిస్తూ ఒక వీడియో పెట్టాడు. అన్వేష్ ఏంటంటే ఎడారి మతాలు ఎన్ని సంవత్సరాలుగా, ఒక 1000 సంవత్సరాలుగా పుట్టాయి, ఇవన్నీ ముందు నుంచి హిందూ మతమే ఉంది అని చెప్పి మొత్తం ఆ మ్యాప్ చూపించి బాగా అంత చక్కగా వివరించాడు. ఇప్పుడు అతను పనేటి దేశాలు తిరుగుతాడు, అవన్నీ మనకు చూపిస్తాడు, అక్కడ ఏముంది మొత్తం అంతా చెప్తూ వివరిస్తూ అవన్నీ చేస్తాడు వీడియోస్. చక్కగా కోట్లు కూడా ఈరోజు కోట్లు సంపాదించుకున్నాడు. అయితే ఈ అన్వేష్ ఎప్పుడైతే ఈ ఎడారి మతాల గురించి వివరిస్తూ ఏమన్నాడంటే, క్రైస్తవ్యం వల్ల చాలా మట్టుకు నాశనం అయిపోయింది ప్రపంచం, చాలా మట్టుకు నాశనం చేసేసారు అని అన్వేష్ అన్నాడు. నిజమే కదా. నిజం చెప్పినందుకు ఇప్పుడు ఆ అన్వేష్ మీద ఈ ఎవరు విజయ్ కుమార్, పాస్టర్ విజయ్ కుమార్, అభినయ దర్శనం, ఇంకా ఎవరున్నారో నాకు తెలియదు కానీ, అయితే ఈ వీడియోస్ నేను చూశాను. అన్వేష్ని తిడుతూ వీళ్ళిద్దరు వీడియోస్ పెట్టారు. ఏమి నిజం చెప్పాడు అన్వేష్. ఏం చెప్పాడు? మ్యాప్ చూపించాడు, హిస్టరీ చెప్పాడు, సైన్స్ చెప్పాడు. మీరు అసలు మెయిన్ గొర్రెలు ఏంటంటే హిస్టరీ అసలు లేదని వస్తారు, సైన్సు లేదని వస్తారు. వీళ్ళకి తోచిందే, వీళ్ళ మైండ్కి ఏంటి తోస్తే అదే అనమాట. లేనివన్నీ ఉన్నాయి అంటారు. పోనీ చూపించండి రా అంటే చూపించరు. ఇప్పుడు అన్వేష్ ఏం చేశాడు? మ్యాప్ చూపించాడు. మ్యాప్ చూపించి ఎడారి మతాలు ఏంటి, ఆ దేశాలన్నీ చూపించి, ఈ ఎడారి మతాలన్నీ ఇప్పుడిప్పుడు పుట్టుకొచ్చినవే, ముందు నుంచి హిందూ మతమే ఉంది. ఇప్పుడు నిజం చెప్పాడు అన్వేష్. ఇప్పుడు మనలాగా మతాల గురించి గట్టు కాదు కదా అతని ఛానల్. అక్కడ దేశాలు తిరుగుతున్నాడు, అన్ని వివరిస్తున్నాడు, మనందరికీ తెలియాలని చెప్పేసి అన్ని చూపించి వివరిస్తున్నాడు. మీలా ఇంట్లో కూర్చోలేదు కదా, మీకు ఒక వారం చర్చికి వెళ్ళకపోతే మీకు గడదు, మీకు ఒళ్ళు అంగవు కాబట్టి కష్టపడుతున్నాడు, కష్టార్జితం. మీలాగేమి అంటాడు ఈ విజయ్ కుమారును, అభినయ దర్శనం. అన్వేషకి ఆడపిచ్చిగాడు, ఆడవాళ్ళతో తిరుగుతాడు, దేశ దెమ్మరి. మరి మీరు పతివ్రతలా? ముందు మీరు తాగుబోతలే కదా, తిరిగిపోతలే కదా, మీరు చెప్పుకునేవే కదా. పచ్చి తాగుబోతును, పచ్చి తిరిగిపోతును, మొండ్ల ముఠాకోరును, ఇవన్నీ మీరు చెప్పుకునేవే కదా. ఇంత తిరుగుబోతులు మీరు అన్వేషకు అంటారా? ఏమీ చక్కగా కష్టపడుతున్నాడు, మీలా ప్రజల సొమ్ము దోచుకొని తినడం లేదే. అయితే అన్వేష్ ఇవన్నీ వివరిస్తూ చెప్పినందుకు వీళ్ళకి రోషాలు వచ్చేసాయి. క్రైస్తవ్యం అంటే వీళ్ళకి రోషం ఎందుకు వచ్చిందంటే, అభినయ దర్శనకు కూడాను క్రైస్తవ్యం వల్ల చాలా మటుకు ప్రపంచాలు నాశనం అయిపోయి కాదా. ఎంత నాశనం చేశారు వాళ్ళు. ఇప్పుడు ఆ బ్రిటిష్ వాడు మన దేశంకి వచ్చి మొత్తం సొమ్మంతా దోసుకెళ్ళిపోయా లేదా? ఎడారి మాటలు ఇప్పుడు పుట్టుకొచ్చినవి కాదా? ఇవన్నీ నిజాలే కదా. మ్యాప్ చూపించాడు కదా, పలానా పుస్తకాల్లో ఉంటాయని వీళ్ళు చూసుకోవడానికి కూడా చెప్పాడు కదా. మీరు ఇలాగ నమ్ముతారని చెప్పేసి లేనివన్నీ ఉంటాయని చెప్పేసి మీకు నచ్చింది, ఊహించింది, నచ్చినట్టు చెప్పుకుంటారు కాబట్టే మేమన్నీ చూసి మిమ్మల్ని గొర్రెలు తంబగాలు అన్నాడు అన్వేష్. మిమ్మల్ని ఏమన్నాడు? గొర్రెలు ఏమన్నాడు తెలుసా అన్వేష్? క్రైస్తవులు మొత్తం ఏలు ముద్రగాలు అన్నాడు. ఎందుకంటే వీళ్ళు సైన్స్ లేదని వస్తారు, హిస్టరీ లేదని వస్తారు, సైన్స్ నమ్మరు, హిస్టరీని నమ్మరు. పోనీ వీళ్ళు చెప్పిన పరిశుద్ధాత్మ ఎక్కడ ఉందో మనకు చూపించండి అంటే చూపించరు. ఏ రక్తం ఏ షాపులో అమ్ముతారో చూపించండి అంటే చూపించరు. అక్కడ అన్వేష్ ఏం చేసాడు? మొత్తం అంత ఆధారాలతో సహా చూపించాడు. అతని డ్యూటీ ఇదేమన్నా? ఇప్పుడు మన మతాల గురించి కాదు కదా, అవన్నీ వివరించాలి జనాలకి. ఈ ఎడారి మతాలు ఎప్పుడు పుట్టాయి, మన హిందూ మతం ఎప్పటి నుంచి పుట్టుంది, ఇది దీనికి ఎన్ని సంవత్సరాలు, ఈ మతానికి ఎన్ని సంవత్సరాలు అక్కడ వివరిస్తున్నాడు జనాలు తెలియాలని. అంటే ఈ బాధ ఏంటంటే, అక్కడ దేశదెమ్మరి, నువ్వు తిరిగిపోదువు, నువ్వు డబ్బుల కోసం వెళ్ళావు, డబ్బులు ఏమి నిజాలు చెప్తుంటే మీకు భయం వేస్తుందా? పచ్చి నిజాలు అన్వేష్ చెప్పిన పచ్చి నిజాలు కదా, అది అందరూ యాక్సెప్ట్ చేస్తారు కదా. ఈరోజు అన్వేషే కాదు, పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఇప్పుడు ఈరోజు ఎడారి మతాల గురించి, క్రైస్తవ్యం గురించి మొత్తం వివరిస్తున్నారు. మీరు ఎంతమందిని ఆపగలరు? మీరు అందరికీ అర్థమైపోతుంది మీరు చేసిన మోసాలు ఏంటి, కుట్రలు ఏంటి అనేసి అవన్నీ వివరించాడు. అసలు ఏమన్నాడు? అసలు ఉన్న నిజాన్ని చెప్పాడు అక్కడ మ్యాప్ చూపిస్తూ. అతన్నేమో తిరుగుబోతూ, నువ్వు ఊరి మీద తిరుగుతావు, దేశదెమ్మరవి, మీరు కదా తిరుగుబోతులు, మీరు కదా తాగుబోతులు, మీరు కదా పాస్టర్లు అయితే డబ్బులు వస్తాయని చెప్పేసి దేశానికి కూడా ద్రోహం చేయడం
మొదలెట్టి ఆ డబ్బు కోసం వెళ్ళిపోయారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకాలు మీరు కదా అన్వేష. ఏమి అంత వివరిస్తున్నాడు అని సార్, ఇప్పటికే క్రైస్తవం అయిపోయింది, మా బిజినెస్లు పోతానేరా బాబు నువ్వు అసలు. మళ్ళీ అంటాడు విజయ్ కుమార్, పాస్టర్ విజయ్ కుమారు, చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారట అన్వేష్ కొన్నారు, అలా అందరూ చూసిస్తే వాళ్ళు నిజమైన నమ్మేస్తారట. నిజం చెప్పినప్పుడు అసలు అన్వేష్ చెప్పడం అంటే ఇప్పుడు తెలియదట ఇవన్నీ ఎవరికి. మరి కాస్త మ్యాప్ వేసి చూపించాడు అన్వేష్, ఇది ఇలా ఉంది కావాలంటే చూసుకోండిరా పొండి, మిమ్మల్ని ఎందుకేరా వేలుముద్రగాలు అని అంటారను అన్నాడు. నేను తప్పేముంది, మీరు వేలుముద్రగాలే కదా. అలా జాన్ పాల్ గాడు అయితే ఏకంగా అసలు ఆదిమానవుడు కూడా లేదని ఎత్తాడు, ఆ బుర్ర తక్కువ కొడుకు. ఏకంగా ఆదాము అవ్వట అలాట, అసలు మానవ జాతి అనేది ఆది మానవులోంచే రాలేదట, అది పూర్తి సైన్సే లేదని ఎత్తాడు ఆ గొర్రెదవ ఆడైతే. మీకు అందుకే అన్నాడు అన్వేష్ ఏలు ముద్రగాలరా మీరు అని 10 సార్లు చెప్తున్నాడు. మీరు ఏలు ముద్రగాలు, మీకు సైన్స్ అర్థం కాదు, హిస్టరీ అర్థం కాదు, లేని రక్తం గురించి లేని పరిశుద్ధాత్మ గురించి చాటుకుంటూ తిరుగుతూ ప్రజలను మభ్య పెడుతుంది మీరు కదా, మోసాలు చేస్తుంది మీరు కదా. అన్వేష్ ఏమి చక్కగా హ్యాపీగా కష్టపడుతున్నాడు, హ్యాపీగా డబ్బులు సంపాదించుకోడు, ఈరోజు కోట్లు సంపాదించాడు. మీకు చేతనం అవుతుందా ఇది? ఈరోజు ఎంతోమంది అన్వేష్ వీడియోలు చూస్తాం, ఆ దేశాలు మనం వెళ్ళి తిరగలేం కదా, అవన్నీ చూస్తాం మేము. అమ్మాయిలా తిరుగుతాండ తిరుక్కు అంటాడు. మీరు తిరగట్లేదండి, ఇవన్నీ చేసే కదా అందులోకి వెళ్ళారు, మీరు వదిలేస్తాండ్రు అక్కడ, మీరు పతివ్రతలా పత్తిగించలా మీరు? ఈ అన్వేష్ అయితే ఎవరు అభినయ దర్శన్ అయితే ఒక సినిమా కూడా తీశాడు మిసురుగాడు. ఆ సినిమా లాస్ వచ్చింది, అక్కడ అమ్మాయితో డ్యూయెట్లు ఆ సినిమాలో జబ్బర్ బర్యాలు లేసేసి ఒక డ్యూయెట్ కూడా చూశాను నేను ఈ అభినయ దర్శన్. ఈ అభినయ దర్శన్ కూడా అన్వేష్ గురించి మాట్లాడతాడు, నువ్వు అమ్మాయిలు పిచ్చుకోడు, నీ తల్లిదండ్రులు ఇలా పెంచారా? అతని తల్లిదండ్రులు బాగా పెంచారు, అందుకే కష్టపడి బతుకుతున్నాడు. దేశాలు తినడం అంటే మాటలు కాదు, నీలాగా పాస్ట్రాసం వేసేసి ప్రజల సొమ్ము దోచుకొని తినడం లేదు అన్వేష్. అన్ని వివరిస్తున్నాడు, మనం తెలియదు మనం వెళ్ళని దేశాలు మనం వెళ్ళగలమా అవన్నీ చూడగలమా అవన్నీ చూపిస్తున్నాడు. అక్కడ ఆ దేశం గురించి వివరిస్తాడు, ఇగో ఈ దేశం మనుషులు ఎలా ఉంటారు, ఈ దేశం వాతావరణం ఎలా ఉంటుంది, ఇక్కడికి వస్తే ఎంత ప్రమాదం అన్నీ మేము చూస్తాం. మొత్తం అన్వేషణ అంటారు మీరు. ఈరోజు నిజం చెప్పాడని మీకు అన్వేషణ అంత దూషిస్తూ మాట్లాడుతున్నారా, తిడతారా? అమ్మాయిలు పిచ్చిగాడు పోరంపోగాడని మీరు కదా, పోరంపోగలు మీరు కదా, డబ్బు కోసం పాస్టర్లు వేసాలు వేసేసి దేశ ద్రోహులు కదా మీరు. దేశానికి ద్రోహం చేస్తారు, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకాలు కదా మీరు. కాసిన తల్లికి కూడా ఆ తల్లి వల్ల ముసలైపోయిన తర్వాత ఉపయోగం లేదని పక్కకి నెట్టేసి పనికి మళ్ళీ చవటాదార్థం కదా మీరు కదా. అన్వేష్ చెప్పింది ఎక్కడుంది అబద్ధం? పాస్టర్ వేసాలు వేసుకొని డబ్బు కోసం దేశానికి కూడా ద్రోహం చేయడానికి నెట్టుకుంటారు కదా మీరు. అన్వేష్ చెప్పింది పచ్చి నిజాలన్నీ చెప్పాడు అన్వేష్. అంత హిస్టరీ చెప్పాడు, సైన్స్ చెప్పాడు, దేశాలు తిరుగుతున్నాడు కాబట్టి అన్ని తెలుసుకొని మనకు వివరిస్తున్నాడు ఈ దేశంలో ఉంటుందని. ఎడారి మతాలు మొన్న పుట్టుకొచ్చాయి, క్రైస్తవ్యం వల్ల మొత్తం మాసిపోయింది, నాశనం అయిపోయింది అని మాటలు మీకు రోషాలు వస్తున్నాయా? ఏం నాశనం అయిపోలేదా? మన దేశం నుంచి ఎంత సొమ్ము దోసుకెళ్ళారు, నాశనాలు చేయలేదా వాళ్ళందరినీ? మీరు ఇక్కడ మీరు అతను తిట్టడానికి దేనికి కారణం చూపిస్తారు మీరు, అవన్నీ ఎక్కడ అబద్ధమని నువ్వు నిరూపించగలరు. అందుకే అన్నాడు అన్వేషణ, మీకు ఏలు ముద్రగాలు మీరు, ఒరే ఏలు ముద్రగాలారా, వెళ్ళి మీకు చదువులు రాకపోతే ఎవరితో చదివించుకోండి. నిజాలు చెప్తే మీకు ఇలా ఉంటాయి. ఈ రోజు అన్వేష కాదు, పెద్ద యూట్యూబర్స్ అందరూ చేస్తున్నారు మీ మీద వీడియోస్, ఎడారి మతాలు ఎప్పుడు పుట్టుకొచ్చాయి ఏటనేసి అన్నీ వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఏంటి గందరగోళం అసలు చూద్దామని చెప్పేసి వాళ్ళు పరిశీలించి ప్రతి ఒక్కరి గురించి కూడా, ప్రతి మతం గురించి కూడా వీడియోస్ పెడుతున్నారు. పెద్ద యూట్యూబర్స్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు, అందరూ వాళ్ళు చేయాలని మేము అనుకుంటున్నాం. పెద్ద యూట్యూబర్స్ అందరూ ఇప్పుడు చెయ్యాలి ఇలాంటి వీడియోస్ ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు, ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ అర్థం అవుతుంది అనేసి మేము అనుకుంటున్నాం. అలా చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. నాయన పెద్ద యూట్యూబర్స్ మీకు చెప్తున్నాను, ఇలాంటి వీడియోస్ చేసి పెట్టండి, జనాలు నిజాన్ని తెలియజేయండి. మనం చెప్పింది అబద్ధము కాదు, ఏంటి కాదు, సైన్స్ నిజం హిస్టరీ ఇవన్నీ మీ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఇలాంటి వీడియోస్ చేసి పెడుతూ ఉండండి, ధర్మం గురించి నిలబడండి అంతే. మీ డబ్బు కోసమో దేనికోసమో మీకు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీరు దేనికోసం చేయరని నాకు తెలుసు, మీరు ఉన్నట్టు నిరూపించాలని మీ ప్రయత్నం అదే చెయ్యండి. ధర్మం వైపు నిలబడండి. ధర్మో రక్షిత. జై శ్రీరామ్.